నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ 'ప్రేమ పెళ్ళ' ఎపిసోడ్ 2. మనసుకు నచ్చే అందమైన కథ. ఇక కథలోకి వెళ్తే, కళ్యాణ్ వస్తే ఏమంటాడు? ఇప్పటికీ వందల సార్లు ఆ విషయం గురించి గెస్ వర్క్ చేసింది సహస్ర. సహస్ర, నువ్వు వచ్చేసావా? ఓ గాడ్, ఇక నువ్వు రావేమో అనుకున్నా. ఆ రోజు ఎన్నెన్ని మాటలు అన్నాను. సారీ సహస్ర, లోపలికి రా అని అతను ఆనందంగా పలకరిస్తే ఎంత బాగుండును. అప్పుడే అడుగుల శబ్దం వినపడడంతో ఆమె గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. మెల్లిగా వెనక్కి తిరిగి చూసింది. వరండా మెట్ల కిందే నిలబడి కింద మెట్టు మీద ఒక కాలు పెట్టి తనని చూస్తున్న ఓ అమ్మాయి కనిపించింది. ఎవరు మీరు? ఏం కావాలి? ఆ అమ్మాయి సహస్ర కాళ్ళ దగ్గర ఉన్న లగేజ్ చూస్తూ మళ్ళీ అడిగింది. ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. నా పేరు సహస్ర. మీరు కళ్యాణ్ భార్యనా? నా పేరు షైని. ఓ. సహస్ర పేదాలు అదోలాగా నిశ్శబ్దంగా ఆ మాటను ఉచ్చరించాయి. షైని ఆమె ఇంకా ఏమైనా అంటుందేమోనని ఆగింది. సహస్ర ఇంకేం మాట్లాడే ప్రయత్నం చేయకపోయేసరికి మళ్ళీ తనే అంది. కళ్యాణ్ వర్ణించడం చూసి మీరెలా ఉంటారో అనుకున్నా. చాలా అందంగా ఉన్నారు. మౌనంగా ఉండిపోయింది సహస్ర. మొహంలో ఏ భావం లేకుండా తనని చూస్తూ నిలబడింది షైని. అప్పటికే 6 దాటింది. కళ్యాణ్ వచ్చేలా లేడు, నేను వెళ్తాను అని చెప్పి గేటు దాకా నడిచిన షైని బయటికి వెళ్ళి గేటు వేస్తూ చూసింది. సహస్ర నిలబడిన చోటే నిల్చొని ఉంది. షైని వెనక్కి వచ్చి తన భుజానికి వేలాడుతున్న బ్యాగ్లో నుండి కీ తీసి సహస్ర వైపు చూసింది. మీరు రావడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ ఎప్పుడొస్తాడో తెలియని కళ్యాణ్ కోసం మీరిక్కడ ఎదురు చూస్తూ ఉన్నారని తెలిసి నాకేం పట్టనట్టు నేను వెళ్ళలేను అంటూ లాక్ తీసి డోర్ ఓపెన్ చేసి పక్కగా నిలబడి వెళ్ళండి అంది. మీరు రండి అంది సహస్ర. ఎందుకు? కళ్యాణ్ ఏమంటాడోనని భయంగా ఉందా? షైని మొదటిసారి నవ్వింది. మౌనం వహించింది సహస్ర. మిమ్మల్ని తన అనుమతి లేకుండా లోనికి రానిచ్చినందుకు కళ్యాణ్ నన్ను తిట్టినా పర్లేదు. మిమ్మల్ని చూడగానే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుంది. ఆమె అలా అని నవ్వుతూనే సహస్రతో పాటు లోనికి నడిచింది. కోపం వస్తే కళ్యాణే కాదు, ఆ సమయంలో ఎవరు ఎదురుగా ఉన్నారో ఏమనుకుంటారోనన్న ధ్యాసే ఉండదు. అప్పుడు ఎదురుపడిన వాళ్ళకింక పని చూసుకోండిక, అంతే సంగతులు. నా మీద కోపం వచ్చినా అంతే. షైనీ ఆ విషయం అబ్బురం కలిగిస్తున్నట్టు చెప్పింది. తిక్క మనిషి. ఒక్కొక్క డోర్ విండోస్ తెరుస్తూ కర్టెన్స్ పక్కకు తోస్తూ చెప్పుకుంటూ పోతుంది షైనీ. హాల్లో నుంచి పైకి ఉన్న మెట్లెక్కుతూ నాతో రండి అంటూ సహస్రను పిలిచింది. మెట్లకు ఒకవైపు పెద్ద బాల్కనీ ఉంది. ఇంకోవైపు ఒక పెద్ద బెడ్రూమ్, మరో చిన్న గెస్ట్ రూమ్, స్టడీ, బాత్రూంలు ఉన్నాయి. షైనీ గెస్ట్ రూమ్ డోర్ ఓపెన్ చేసి మీ లగేజ్ గదిలో పెట్టుకోండి అంది. చిన్నగా తల ఊపి తన బ్యాగ్ భుజానికి తగిలించుకొని పెద్ద ట్రాలీ 2 చేతులతో పట్టుకుని పైకి మెట్లెక్కుతూ కిందకు చూసి నవ్వుకుంది. ఈ ఇల్లు ప్లాన్ చేసిన ఆర్కిటెక్ట్ ఎవరో కానీ మంచి టేస్ట్ ఉన్నవాళ్ళ ఉన్నాడు. మొక్కలు బాగున్నాయి, కానీ వాటిని పట్టించుకునే వాళ్ళే లేరు మనసులో అనుకుంటూ వెళ్ళి లగేజ్ రూమ్లో పెట్టింది. షైనీ ఇంకా పైనే ఉంది. సహస్ర కొద్దిసేపు తటపటాయించింది. ఇప్పుడు పైకెళ్తే ఆ పిల్ల ఇంకేం చెప్తుందో. అలా అని కిందే ఉండిపోతే తనని తప్పించుకుని దాక్కుంటున్నాను అని ఎగతాళి చేస్తుంది అనుకుంటూ పైకి నడిచింది. ఆమె వెళ్ళేసరికి షైనీ బాల్కనీ చివర కొమ్మలుగా విస్తరించి చిరుగాలికి ఊగుతున్న పారిజాతం చెట్టు కింద పిట్టగోడను ఆనుకుని నిల్చని ఉంది. కింద రాలిన పారిజాతం పూలను తొక్కకుండా వెళ్ళి సహస్ర ఆమెకు కొద్ది దూరంలో నిల్చుంది. జామ చెట్టు, మందార చెట్టు, ఉసిరి చెట్టు, మామిడి చెట్టు, సపోటా, చాలా చెట్లున్నాయి గార్డెన్లు. జామ చెట్టు అప్పుడే కాస్తుంది. ఆ చెట్ల వంక చూస్తూ నిల్చున్న సహస్ర షైని ఎంతసేపటికి ఏం మాట్లాడకపోయేసరికి తల వంచుకుని ఓరకంట ఆమె వంక చూసింది. ఆమె టాప్, లెగ్గిన్ వేసుకుని ఉంది. తను ఎప్పుడూ వేసుకునేలాంటి లూజ్ అంబరిల్లా మోడల్ కాదు. ఫిగర్ హగ్గింగ్ టైప్ డ్రెస్. ఎంబ్రాయిడరీ చాలా సొఫిస్టిక్గా ఉంది. నైస్గా వంపులు తిరిగి నల్లటి వెడల్పాటి రబ్బర్ బ్యాండ్లో నుండి ఉరుకలు వేస్తున్న పోనీటైల్, షేప్ చేయబడ్డ ఐబ్రోస్, మస్కరా, ఐషాడ్, లిప్ గ్లాస్. వినయ్ కోరుకునేలాంటి మోడర్నిటీ. వెంటనే అతని మాటలు గుర్తొచ్చాయి. నీ జుట్టు ఇంత రింగులు రింగులు తిరిగి ఎందుకుంటుందో తెలుసా సాహా? నీ బుర్రలో ఆలోచనకు మళ్ళీ అదలా వంకర టింకరగా పెరిగిందన్నమాట. వినయ్ ఫేవరెట్ జోక్ అది. తనకు అందులో జోకేం కనిపించలేదు. ఎంత తను వినయ్ని ప్రేమించినా అలాంటి జోకులు కూడా నవ్వగలిగేంత పిచ్చిది కాదు. తను నవ్వలేదు. మనసు చిన్నబుచ్చుకుంది. అతనితో చాలాసేపు మాట్లాడలేదు. అయినా అతను ఆ మాట అనడం మానుకోలేదు. ఇంకా ఎక్కువ చేసేవాడు. కందిపోయే మొహాన్ని చూస్తూ చూస్తూ నవ్వేవాడు. అతని ఆపడం తన వల్ల కాలేదు.
సహస్ర ఒక్కసారి గాఢంగా నిట్టూర్చింది. కళ్యాణ్ వచ్చాడు. షైనీ బాల్కనీ దాటి వెళుతుంటే కానీ సహస్రకి బైక్ సౌండ్ వినిపించలేదు. అప్పటికే షైనీ మెట్ల మీద నుండి మాయమైంది. తన కిందకు వెళ్ళాలో వద్దు తోచక సహస్ర అక్కడే నిలబడిపోయింది. ఇంతసేపు షైనీ ఏం ఆలోచించుకుందో సహస్రకి అంతు పట్టలేదు. బహుశా తనతో మాట్లాడడం ఇష్టం లేక నిశ్శబ్దంగా ఉండిపోయిందో. సహస్రకి అసలు తను ఇక్కడికి రావడమే పెద్ద మూర్ఖత్వంగా తోచింది. వాళ్ళిద్దరూ కలిసి ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటే ఏ హక్కుతో తన ఇంటికి వచ్చింది, ఇక్కడ నిలబడింది, ఇక్కడే ఉండాలి అనుకుంటుంది. షైనికి తన మీద అసహ్యం వేస్తే వేసింది. ఇప్పుడు తన మీద తనకి అసహ్యం వేస్తుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య పరాయిదానిలా ప్రతి నిమిషం అవసరం లేని మనిషిగా గడపాల్సిందే కదా తనకు బుద్ధుండాల్సింది అసలు. బామ్మ తీయటి మాటలు, నాన్న దీనమైన చూపులు, దాన్ని ఫీల్ అయిపోయిన తన మనసు చెప్పిన సలహాలు వినకపోయినట్టయితే ఇంకా తన ఇంట్లోనే హాయిగా ఉండేది మహారాణిలా. ఇప్పటికైనా పోయిందేం లేదు. నేను ఇంటికి వెళ్ళిపోతాను తొందరలోనే. ఇప్పుడే కుదరదు. ఎందుకంటే తల దించుకొని పొందిగ్గా ఉన్న చీర కుర్చీల మాట నుంచి తొంగి చూస్తున్న పాదాల మునివేళ్ళు, కొత్తగా వెలిసిన మట్టల్ని చూస్తూ ఆలోచిస్తున్న సహస్ర అడుగుల శబ్దాలు వినిపించి తలెత్తి చూసింది. కళ్యాణ్ డోర్ దగ్గర నిలబడి తన వంకే చూస్తున్నాడు. తను తలెత్తగానే ఎందుకొచ్చావు ఇక్కడికి అని కస్సుమన్నట్టు అడిగాడు. అతనికి మామూలుగా మాట్లాడే అలవాటే లేదా? సహస్ర మాట్లాడేలోపే నువ్వంటే నాకు అసహ్యం, నీకు నాకు ఏ సంబంధం లేదని ఆ రోజే చెప్పాను. అయినా నీకు సిగ్గులేదు? ముందు వెళ్ళిక్కడి నుంచి. నా ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు. వినిపించిందా? వెళ్ళి బయటికి. సహస్ర కదలకుండా కళ్ళప్పగించి చూడడం చూసి నీకే చెప్పేది వినిపించట్లేదా అంటూ 2 అడుగులు ముందుకు వేశాడు కళ్యాణ్. సహస్ర అలాగే సూటిగా చూస్తూ వెళ్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అంది. వెళ్ళమని చెప్పాను, నాకు తిక్కరేపొద్దు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి విసురుగా అన్నాడు. అయినా సహస్ర కదలకపోయేసరికి వెళ్ళు అంటూ కొట్టినంత పనిచేశాడు. అరే, సహస్ర కూడా అరిచింది. చెప్తుంటే వినిపించుకోరే, మీ మాట మీరే కానీ. వెళ్తానని చెప్తున్నానుగా, కానీ ఇప్పుడే వెళ్ళడం కుదరదు. ఏ, ఎందుకు? ఆవేశంతో కళ్యాణ్ ఇంకో అడుగు ముందుకు వేశాడు. సహస్ర కాస్త కూలై ఆలోచించుకుని అంది. ఎందుకంటే నాకెవరూ ఆర్డర్లు వేరు. నాకు ఇష్టం ఉంటే వస్తాను, నాకు ఇష్టం ఉంటే ఉంటాను, నాకు ఇష్టం లేదంటే వెళ్ళిపోతాను. నీ ఇష్టాలు లెక్కలోకి తీసుకోవడానికి ఇది నీ బాబు సొమ్ము కాదు, నా ఇల్లు. అవును అంది సహస్ర. అతను ఆగి ఆమె మొహంలోకి చూశాడు. అవును, మీ ఇల్లే అంది సహస్ర. అయితే వెళ్ళిక్కడి నుంచి. అందుకే వెళ్ళను. ఎందుకు? సహస్ర తను నిలిచిన చోటు నుండి కదిలి కళ్యాణ్ పక్కగా లోనికెళ్తూ ఎందుకంటే ఇది మీ ఇల్లు కాబట్టి. ఎందుకంటే మీరు మర్చిపోయారేమో బహుశా, నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి. నాకిక్కడ ఉండడానికి అధికారం ఉంది కాబట్టి. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఆమె వెనకాల వస్తూ అరిచాడు కళ్యాణ్. సహస్ర ఏదో అనబోయి మెట్లపైన నిలబడి కనిపించిన షైనీని చూస్తూ ఆగిపోయింది. వారిద్దరి మాటలు వింటున్నట్టు ఆమె మొహమే చెప్తుంది. సహస్ర చూడగానే ఆమె వంక అసహ్యంగా చూసి కళ్యాణ్ పక్కకు నడిచిన షైనీ కళ్యాణ్ మళ్ళీ గట్టిగా ఏదో అనబోతుంటే అతని చేతిపైన చెయ్యి వేసి ఆపేసింది. వాళ్ళిద్దరూ అలా దగ్గరగా నిలబడి తన వంకి ఒకేలా చూస్తుంటే తను వాళ్ళ ముందు అవుట్ నెంబడని తెలుస్తూనే ఉంది సహస్రకి. మనసంతా ఏదోలా ఉంది. తన పరిస్థితికి తన మీద తనకి జాలి, భర్త వద్దంటున్నా అక్కడే ఉంటున్న తన మీద కోపం ఒకేసారి కలిగాయి. తనకి తానే సర్ది చెప్పుకొని మౌనంగా చూస్తుంది. మీరిక్కడ అవసరం లేరని తెలుస్తుంది కదా సహస్ర గారు, ఇంకా ఇక్కడే ఎందుకుండాలని అనుకుంటున్నారు? వెళ్ళిపోవడం మంచిది కదా అంది షైనీ గండు మొహంతో తేరిపారా చూస్తూ. నాకు వెళ్ళాలనిపించినప్పుడు వెళ్తాను అంది సహస్ర వీలైనంత కూల్గా. ఆమె అలా మర్యాదగా అడిగితే తలతిక్కగా సమాధానం చెప్తావే? అడిగిన దానికి సరిగ్గా జవాబు చెప్పు. ఇక్కడ నుండి వెళ్తావా లేదా, లేకపోతే గెంటేయాలా? పెద్దగా అరిచాడు కళ్యాణ్. నేను ఇక్కడ ఎందుకు ఉండదలుచుకున్నానో ముందే మీరు మర్యాదగా అడిగి ఉంటే నేను కారణం చెప్పేదాన్ని. ఇప్పుడిక నేను ఎవరికి సంజాయిషి చెప్పుకోనక్కర్లేదు అంది సూటిగా. అయితే వెళ్ళవన్నమాట. పళ్ళు బిగించి ముక్కుపుటాలు అదురుతుండగా కోపంగా అన్నాడు కళ్యాణ్. వెళ్ళను అంది సహస్ర స్థిరంగా. షైనీకి పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. సహస్ర తిరిగి వచ్చి ఇంట్లో సెటిల్ అయిపోతుందని తను అస్సలు ఊహించలేదు. నేను వెళ్తున్నాను అంటూనే మెట్లు దిగి రుసరుసా వెళ్ళిపోయింది. కళ్యాణ్ కూడా ఇక సహస్ర వంకైనా చూడకుండా షైనీ వెనకే వెళ్ళిపోయాడు. సహస్ర హాల్లోకి వచ్చేసరికి బయట బైక్ స్టార్ట్ అవ్వడం వినిపించింది. ఆమె బయటికి వచ్చేసరికి వాళ్ళు రోడ్ చివర టర్నింగ్ తిరుగుతున్నారు. అలాగే వదిలిపోయిన గేట్ వేసేసి
దీర్ఘంగా నిట్టూరుస్తూ లోనికి నడిచింది సహస్ర. కళ్యాణ్ ఇప్పట్లో రాడేమో, అసలు ఇవాళ ఇంటికి రాడేమో బహుశా. టైం 7 దాటుతుంది. పొట్ట ఆకలికి బోరుమంటుంది. కిచెన్కి నడిచి తినడానికి ఏమైనా ఉన్నాయేమోని చూసింది. బ్రెడ్ జామ్ కనిపించాయి. అవి తినేసి టీ పెట్టుకుని మెల్లిమెల్లిగా తాగుతూ ముందు చిన్న చిన్న మొక్కలకు నీళ్లు పోసింది. కప్ సింక్లో పడేసి మొత్తం చెట్లకు నీళ్లు పోసేసరికి 8 కావస్తుంది. బయట ఆకులు ఊడ్చేసి ఇల్లు వ్యాక్యూమ్ డస్టింగ్ చేసేసరికి 9 అయింది. ఇంటి నిండా లైట్లు వేసి ఇల్లు శుభ్రం చేయగానే కొద్దిగా కలొచ్చింది. డోర్ క్లోజ్ చేసి తనకు ఇచ్చిన గెస్ట్ రూమ్లోకి వెళ్ళి లగేజ్లోని బట్టలు వార్డ్రోబ్లో సర్దింది. స్నానం చేశాక చీర కట్టుకోవాలా నైటీ వేసుకోవాలని ఆలోచించి చీర కట్టుకోవడానికి డిసైడ్ అయింది. స్నానం చేసేసరికి బాగా నిద్ర ముంచుకుని వచ్చేసింది. కబోర్డ్లో బ్లాంకెట్స్ తీసి బెడ్పై పరిచి పడుకోవాలి అనుకున్నదల్లా లైట్లు ఆర్పేసి రావడానికి కిందకి నడిచింది. తను హాల్లోకి వచ్చేసరికి ఎప్పుడొచ్చాడో కళ్యాణ్ డైనింగ్ రూమ్లో కనిపించాడు. వంట ఇప్పుడు చేసినట్టున్నాడు. పప్పులో వేసిన తాలింపు వాసన హాల్లో దాకా వస్తుంది. ఈయన గారికి వంట చేయడం కూడా వచ్చా అనుకుంటూ నెమ్మదిగా డైనింగ్ రూమ్లోకి నడిచింది సహస్ర. కళ్యాణ్ ఆమె ఉనికిని గుర్తించినట్లు తన ప్లేట్లో వడ్డించుకున్నాడు. సహస్ర అతని దగ్గరికి అడుగులు వేసింది. ఇంట్లో వాళ్ళు అతని మార్చుకోమని మరీ చెప్పి పంపించారు. కానీ ఇప్పుడు ఆమెకు అలాంటి ఆలోచనలు లేవు. అతని జీవితంలో తను ఎలాంటి సంబంధం పెట్టుకోదలుచుకోలేదు. అతని లైఫ్ అతనిది. నేను ఇంటర్ఫియర్ అవ్వను. ఆ విషయం అతనికి ఇప్పుడే చెప్తే అయిపోతుంది. ఇలాగో వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్నాక అతనికి ఆ విషయం చెప్పకుండా దాచి బాధపెట్టడం ఎందుకు అనుకుని అతని ఎదురుగా చైర్లో కూర్చుంది. కానీ కళ్యాణ్ ఆమెకు అంత అవకాశం ఇవ్వలేదు. ఆమె కూర్చోగాని అతను లేచి కిచెన్లోకి నడిచాడు. మొహం చిరచిరలాడించుకుంటూనే మరో ప్లేట్ తీసుకుని డైనింగ్ హాల్లోకి వచ్చి దాన్ని ఆమె ముందు పడేశాడు. అది కంగమన్న శబ్దం చేస్తూ అక్కడే గుండ్రంగా తిరుగుతూ ఉంటే విస్తుపోయి చూస్తూ 2 చేతులతో పట్టుకుని దాన్ని ఆపేసింది సహస్ర. అప్పటికే ఆమె మోము ఎర్రగా కందిపోయింది కోపంతో. కళ్యాణ్ అదేం పట్టించుకోలేదు. తొందరగా తినేస్తే ఆమెను తప్పించుకుని పోవచ్చన్నట్టు తలంచుకుని గబగబా తింటున్నాడు. సహస్ర ప్లేట్ వదిలేసి 2 చేతులు ఒళ్ళో పెట్టుకుని అతని చూస్తూ కూర్చుండిపోయింది. కళ్యాణ్ రికార్డ్ టైంలో భోంచేసి ప్లేట్ తీసుకుని కిచెన్ సింక్లో పడేసి పైకెళ్ళిపోయాడు. అతను వెళుతూ లైట్లు ఆర్పిస్తూ పోవడం వల్ల డైనింగ్ రూమ్లో మాత్రమే పెద్ద లైట్ ఒకటి వెలుగుతుంది. అతను వెళ్ళిపోయాక తన ముందున్న ప్లేట్లు చూస్తూ పరధ్యానంగా కూర్చుంది సహస్ర కొద్దిసేపు. మెల్లిగా లేచి ఆ గదిలో కూడా లైట్ తీసేసి మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళింది. బహుశా ఆ పరిస్థితుల్లో నేనుంటే అలాగే బిహేవ్ చేసేదాన్నేమో అనుకుంటూ బెడ్ మీద వాలిపోయింది. పొద్దున్నే స్నానం చేసి కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ ఏం లేకుండానే ఇంటితో తనకు సంబంధం లేనట్టు వెళ్తున్న కళ్యాణ్ ఒక్క నిమిషం సహస్ర పిలుపు విని ఆగనైనా ఆగలేదు. మిమ్మల్నే ఇప్పుడు తప్పించుకున్నా ఇంకెన్ని రోజులు తప్పించుకుని తిరుగుతారు? ఈసారి ఆగాడు. వెనక్కి తిరిగి సహస్రను కోపంగా చూశాడు. నీతో నాకేం సంబంధం లేదు అన్నాడు కటువుగా. మంచిది, నేను అదే విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏమిటి నువ్వు చేస్తున్న ప్రయత్నం? నీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. ఒక్క నిమిషం లోపలికి రండి. మామూలు మనుషుల్లా కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు మనుషులం కాదన్నమాట అన్నాడు వెటకారంగా. బద్ద శత్రువులా ఉన్నాం అంది. కాదా చెప్పు కళ్యాణ్ రెట్టించి అడిగాడు. అవునా? సహస్ర ప్రశ్నకు అతను ఆగి కొంచెంసేపు ఆలోచించి ఏమో నాకు తెలియదు అన్నాడు. అందుకే మాట్లాడుకుందామంటున్నా. మీరేం మాట్లాడకండి, నేను చెప్పేది వినండి చాలు. కళ్యాణ్ చాలాసేపు బయటే వరండాలో నిల్చొని సహస్రని చూశాడు. ఆమె అతని సమాధానం కోసం చూస్తుంది. చివరికి అతనే లోనికొచ్చి హాల్లో సోఫా వెనుక సహస్ర ఎదురుగా నిలబడ్డాడు. సహస్ర చిన్నగా నిట్టూర్పు విడిచి పెళ్ళైపోగానే మీతో హైదరాబాద్ వచ్చేస్తాను కదా అని చెప్పి పెళ్ళికి ముందే నేను ట్రాన్స్ఫర్కి అప్లై చేశాను. మా ఆఫీస్లో కనీసం 2 వీక్స్ నోటీస్ ఇవ్వాలి. మన పెళ్ళైన మరుసటి రోజు మీరు వెళ్ళిపోగానే ఇంకా ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయమని నెక్స్ట్ రోజు ఆఫీస్లో జాయిన్ అవ్వగానే అడుగుదామనుకున్నాను. కానీ మీరు వెళ్ళగానే అమ్మ వాళ్ళు మీ వాళ్ళు నాతో చాలాసేపు మాట్లాడారు. మీరు మంచివారేనంట, కానీ మూర్ఖులని చెప్పి నన్ను మార్చుకోమని బతిమాలారు. వెటకారంగా నవ్వింది సహస్ర. అప్పటిదాకా కామ్గా వింటున్న కళ్యాణ్ మోహన్లో మళ్ళీ కోపం కనిపించింది. సహస్ర తనని చూసి అల్లరిగా నవ్వుతుండడం అతనికి తిక్కరేపింది. కానీ పెదవి విప్పేలోగా సహస్ర మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. మా బామ్మ అతను నిన్ను వదిలిపెట్టడం ఏంటి నాన్సెన్స్, నాకు అవమానంగా ఉంది. మనమే అతన్ని వదిలిపెట్టాలి కానీ అంటూ నన్ను తిరిగి ఇక్కడికి వచ్చేయడానికి నానా హంగామా చేసింది. ఆ రోజల్లా నన్ను వాళ్ళు వదిలిపెట్టలేదు.
చివరికి నేను ఇక్కడికి రావడానికి ఒప్పుకునేదాకా ఊరుకునేలేదు. ఇక్కడికి వచ్చి మీ ఇద్దరిని చూశాక ఎందుకు వచ్చానా అనిపించింది. కానీ నేను ఇప్పుడేం చేయను? కొత్తగా పెళ్ళైందని చెప్పి ట్రాన్స్ఫర్కి అప్లై చేసి అంతలోనే అవసరం లేదు రిజెక్ట్ చేయమంటే మా ఆఫీస్లో వాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడికి వచ్చిన మరుసటి రోజే మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతాను, మళ్ళీ అక్కడికే ట్రాన్స్ఫర్ చేయండి అంటే వాళ్ళు చేయరు కదా. మీకోసం నా ఉద్యోగం వదిలేసుకోవాలా? నాకు కొంచెం టైం ఇవ్వండి. మా కంపెనీలో నేనే బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్ను. 3-4 నెలల్లో మా విజయవాడలోనే కట్టబోతున్న ఓ 5 స్టార్ హోటల్ ఇంటీరియర్ డెకరేషన్ కాంట్రాక్ట్ మా కంపెనీకే వచ్చింది. ఆ వర్క్ సంబంధించి నన్ను అక్కడికి పంపించమని అడుగుతాను. నాకు నా కెరియర్ ముఖ్యం కదా. అప్పుడు ఎవ్వరూ అనుమానించరు కూడా. అంతవరకు నేను మీ ఇంట్లోనే ఉంటాను. ఇదే ఊళ్ళో ఉండి నేను వేరే ఇంట్లో ఉండడం బాగుండదు కదా చూసే వాళ్లకు. మన ఇంటి విషయాలు ఇప్పటికీ అందరూ తెలిసినవి చాలక ఇంకా మనం రచకెక్కడం దేనికి అని సున్నితంగా వివరించింది. కళ్యాణ్ కొన్ని క్షణాలు ఆలోచించి నాకేం బాధ లేదు అని చెప్పాడు. అమ్మ వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా, వాళ్ళకింత అవమానం. సహస్ర మాటలకు చురుగ్గా చూశాడు. అవమానం? వాళ్ళు చేసిన పనులు చాలా బాగున్నాయో పాపం అన్నాడు కోపంగా. మీ జీవితం మీది, మీ విషయాల్లో నేను జోక్యం కలిగించుకోను. నేను ఇక్కడే ఉంటున్నానని కూడా మీరు గుర్తుపెట్టుకోనక్కర్లేదు అని తను చెప్పదలుచుకున్నది చెప్పడానికి ఇంకేం లేదన్నట్లు ఊరుకుంది సహస్ర. కనుబొమ్మలు ముడివేసి ఆమె వైపు అనుమానంగా చూశాడు కళ్యాణ్. ఆ తరువాత ఏం జరగబోతుంది? సహస్ర మాటలకు కళ్యాణ్ రెస్పాన్స్ ఏంటి? తనని ఇంట్లో ఉండనిస్తాడా లేదా? సహస్ర తన భర్త మనసు మార్చగలదా? ప్రేమ పెళ్ళ అనే సంఘర్షణలు కళ్యాణ్ నిర్ణయం ఏమిటి? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.